హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను పెసర్ల కూర. ఇప్పుడు పెసర్లు చూపిస్తున్నాను కదండి. ఒక కప్పు మేము నానబెట్టేసుకున్నామంటే ఒకరోజు నానంటే ఇలాగ మొలక గింజలు వస్తాయండి. మనం మొలక వచ్చిన పెసర్లని ఇప్పుడు కూర చేసుకుందాం. కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మనము ఇందులోనే బిర్యానీ ఆకు, నల్ల యాలుక, చెక్క, లవంగ అన్నీ వేసుకుందామండి. వేసేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందామండి. మనకు మినిమం ఒక 3 విజిల్స్ రావాలండి. పెసర్ల కూర అనేది మనకు చాలా హెల్త్కి మంచిదండి. చిన్నపిల్లలు అందరు బాగా తింటారండి. సరిగా కూరలు తినని పిల్లలకు కూడా పెసర్ల కూర ఒక గరిటె వేసి పెట్టినామంటే అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా మంచిదండి. ఇదిగోండి 3 విజిల్స్ అయిపోయినాక ఇలాగా ఉడకబెట్టుకునే దాన్ని చూడాలండి. మనకు నచ్చలేదంటే యాలకలు, బిర్యానీ ఆకు అవన్నీ తీసేయచ్చండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకున్న కొద్దిగా ఆయిలు, కొద్దిగా నెయ్యి బాగా వేడి కావాలండి. వేడి అయిపోయినాక మనం కొద్దిగా జీలకర్ర వేద్దామండి. జీలకర్ర, కరివేపాకు వేసి ఆనియన్స్ వేసేసి బాగా దోరగా మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలండి. ఏ కూరలైనా ఆనియన్ పడితేనే మంచి టేస్ట్ అండి. అందుకోసమని ఇదిగోండి ఇలాగ మంచి కలర్ వచ్చే వరకు వేపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చాలండి, ఓన్లీ ఒక టేబుల్ స్పూన్ అండి. ఇది కొద్దిగా ఒక 2 మినిట్స్ ఒక 30 సెకండ్స్ వేపుకుందామండి. వేపుకొని ఇప్పుడు పసుపు, సరిపడా కారం, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వీటిని బాగా కలుపుకోవాలండి. మనము కంపల్సరీగా ఈ ప్రాసెస్కి కొద్దిగా హాట్ వాటరే వాడాలండి. చల్లనీళ్ళు వేయకూడదు. హాట్ వాటర్ వేస్తే మనకి కూర మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాగండి నీళ్ళు ఇంకిపోయినాక ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల పెరుగు తీసుకొని మంచిగా సాఫ్ట్ చేసుకొని ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకుందామండి. ఇదిగోండి ఇలాగా పెరుగు బాగా వేసినాక ఒక 2-3 నిమిషాలు వేపినామంటే ఆయిల్ పేకి వస్తుందండి నీట్గా. చూడండి, ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి. ఇప్పుడు పెసర్లను ఉడకబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకున్న పెసర్లు ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుందామండి. చూడండి, మళ్ళీ మనకు నీళ్ళు అవసరం అనుకుంటే మళ్ళీ కొద్దిగా హాట్ వాటర్ వేసుకుందామండి. మూత పెట్టేసి మనము కొద్దిగా వాటర్ వేసుకున్నాక కసూరి మెంతాకు, కొత్తిమీర బాగా కలుపుకోవాలండి. మనము నీట్గా ఇప్పుడు ఇలాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. మంట సిమ్లో పెట్టేసుకోవాలి. బాగా ఉడుకుతుంది కదా. ఇదిగోండి చూడండి, ఇలాగ బాగా థిక్నెస్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. కలుపుతున్నా కదండి, అడుగు కూడా అంటలేదండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఎందుకంటే కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అండి. ఇదిగోండి కంపల్సరీగా మొలక గింజలో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేస్తే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఉప్పు సరిపడా ఉప్పు వేస్తున్నానండి. మనం ఫస్ట్లో కొద్దిగా వేసుకున్నాం కదా, అందుకని. ఇది చపాతీలోకి, అన్నంలోకి ఏ దాంట్లోకైనా వేసుకోవచ్చండి. పిల్లలు కూడా బాగా మంచిగా తింటారండి. పెద్దవాళ్ళు కూడా మంచిగా తింటారండి. మనకు ఫుడ్ కొద్దిగా ఏదైనా బాడీలో తక్కువైనా ఇలాగ మొలక గింజలు ఉన్నాయి మిగిలిపోయినవి చేసుకోవచ్చండి.